శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి ఒక్కరూ కూడాను వాస్తుశాస్త్రరీత్యా సాంప్రదాయబద్ధమైనటువంటి విశేషాంశాలు తెలుసుకొని గనక ప్రవర్తించినట్లయితే ఆ గృహం ఎల్లవేళలా కూడాను సిరి సంపదలతో తొలతూగుతుంది. అందుకనే ప్రతి వాళ్ళు కూడాను నిద్ర నుంచి లేస్తూనే తమ రెండు చేతులు కూడా చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి అంటూ ఆ రెండు చేతులను చూసుకున్న తర్వాతనే మిగతా పనులలోకి వెళ్ళడానికి ఉపక్రమించాలన్నమాట. అలాగే భూమిపైన కాలు మోపేటప్పుడు కూడా భూమాతకు నమస్కారం చేసి ఉత్తర దిశగా 4 అడుగులు వేయండి. ఈ విధంగా ఉత్తర దిశ కుబేర స్థానం కాబట్టి వాస్తుశాస్త్రరీత్యా కూడాను ధన సంబంధమైనటువంటి విషయాల్లో అభివృద్ధిని సాధింపజేసుకోవడానికి ఇది బాగా సహకరిస్తుంది వాస్తుశాస్త్రరీత్యా. అంతేకాకుండా స్నానానంతరం సూర్యునికి అర్ఘ్య ప్రదానం చేసేటువంటి విధి విధానాన్ని ఇంటి యజమాని ప్రతి వాళ్ళు కూడాను తప్పనిసరిగా పాటించినట్లయితే ఇంటిల్లిపాదికి కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం వచ్చి తీరుతుంది అంటోంది శాస్త్రం. ఇంట్లో నివసించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను కొన్ని సూత్ర ప్రాతిపదికలను పాటించడం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆయుష్ బాగా పెంపొందించుకొని జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అంటోంది మనకు వాస్తుశాస్త్రం. సింహద్వారానికి ఎదురుగా గేటు అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా ఉండాలి. వాస్తుశాస్త్రంలో ఇది ముఖ్యమైనటువంటి విధి విధానం. గేటు ఒక చోట, సింహద్వారం ఒక చోట ఉండకూడదు. మీ సింహద్వారానికి ఎదురుగానే ఎటువైపోయినా సరే గేటు ఉండాల్సిందే. అట్లాగే నడక అనేటువంటిది ఈశాన్యంలో చిన్న గేటు ద్వారా నడవచ్చు. పెద్ద గేటు కాకపోయినా చిన్న గేటు ద్వారా ఈశాన్యం నుంచి మీరు నడిస్తే మంచిది. అలాగే ఇంటి ద్వారాలన్నింటిలోనూ సింహద్వారం పెద్దదిగా ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోవాలి. సింహద్వారం అంటేనే చాలా పెద్దదిగా ఉండాలి. మిగతా ద్వారాలన్నీ దానికన్నా కొద్దిగా చిన్నవిగా ఉండాలి. ఇంటి బయట సింహద్వారం పైన తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క పటం కానీ బొమ్మ కానీ ఉంచకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి బయటికి పోకూడదు కదా, ఇంట్లోకి రావాలి. సింహద్వారం పైన ఉంచాల్సింది ఏమిటి? విఘ్నేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం, లేకపోతే చక్కగా చెక్కించడం. సింహద్వారం గడపని పై భాగాన విఘ్నేశ్వరుడి యొక్క బొమ్మను చెక్కించినా కూడా చాలా మంచిది. సంజీవిని పర్వతం ఎత్తిన ఆంజనేయ స్వామి పటం కూడా సింహద్వారం పైన ఉండవచ్చు, చాలా మంచి జరుగుతుంది. అట్లాగే తూర్పు ఇల్లు పడమర ద్వారం పెట్టి ముఖం తూర్పుగా పెట్టి లోనికి ప్రవేశించినది తూర్పు ఇల్లు అవుతుంది. ఇక్కడ తూర్పు ఇల్లు అంటే ఏమిటంటే పడమర ద్వారం పెట్టి ముఖం తూర్పుగా పెట్టి లోపలికి ప్రవేశిస్తే అది తూర్పు ఇల్లు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. గృహ ఈశాన్యంలో వాహనాలు అనేటువంటివి మాత్రం ఎప్పుడూ కూడా ఉంచకూడదు. మీరు గృహం కట్టారు, వాహనం ఉంది, ఆ వాహనం తీసుకొచ్చి సరాసరి ఈశాన్యంలో నిలపకూడదు. పడమర లేక దక్షిణ దిశల్లో ఉండే విధంగా కానీ తక్కిన ఉత్తర భాగంలో కానీ వాహనాల్ని మీరు ఉంచుకోవచ్చు. ఈశాన్యం తప్ప వాహనాలు మిగతా ప్రాంతంలో మీరు ఉంచుకోవచ్చు. ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి సెల్లార్లతో కూడా ఇది వర్తిస్తుంది. సెల్లార్స్ అని చెప్పేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టినటువంటి వాళ్ళ కింద వాహనాల కోసం అని చెప్పేసి వదులుతున్నారే, అక్కడ కూడా ఈ నియమాన్ని పాటించవలసి ఉంటుందన్నమాట. వాస్తు అంటే 4 దిక్కులు 4 విదిక్కులు అని చెప్పేసి అందరూ భావిస్తారు. కానీ ఆ యొక్క దిక్కుల్లో కూడాను చాలా గొప్ప విశేషం దాగి ఉంది. దిక్కుల్లో మొదటిది తూర్పు, రెండవది పడమర, మూడవది ఉత్తరం, 4వది దక్షిణం. అలాగే విదిక్కుల్లో ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. అందుకే మనం గృహాన్ని నిర్మాణం చేసేటప్పుడు వాస్తు పూజ అని చెప్పేసి భూమి పూజ, అలాగే భూసూక్తం, అలాగే నవగ్రహ ఆరాధన మండపం అని చెప్పేసి ఏర్పాటు చేసి పూజ చేస్తాం. దీనివల్ల ఏం జరుగుతుంది? అనేక దిక్కుల్లో ఉన్నటువంటి దిక్కులకు అధిపతులు, విదిక్కుల అధిపతులు మన్ని అనుగ్రహించడానికి చేసేటువంటి ప్రక్రియ కాబట్టి మనం ఎప్పుడూ కూడాను దిక్కులని తక్కువగా అంచనా వేయకూడదు. దిక్కుల యొక్క ప్రభావం మన యొక్క దిశ యొక్క ప్రభావానికి నిర్దేశిస్తుంది. దశ దిశ అంటారే, దాని వెనకాల తగిన పరమార్థం ఇదే. దిశ బాగుంటే దశ తిరుగుతుందంటారే, అక్కడ దిక్కుల యొక్క ప్రభావం బాగుండాలన్నమాట. అలాగే దిక్కుల్లో
అత్యంత ప్రధానమైంది తూర్పు అయితే విదిక్కుల్లో అత్యంత ప్రాముఖ్యతను వహించింది ఈశాన్యం అన్నమాట. సాక్షాత్తు ఈశ్వరుడే ఈ దిక్కుకి అధిపతిగా చెప్పడం జరిగింది. ఈ దిశకు ఆది గ్రహం గురువుగా చెప్పడం జరిగింది. అందుచేత దక్షిణామూర్తి తత్వంలో విరాజిల్లుతున్నాడన్నమాట. ఈశాన్యంలో 2 భాగాలుగా విభజిస్తే ఒకటి తూర్పు ఈశాన్యం, రెండోది ఉత్తర ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం ఎల్లప్పుడూ కూడా చల్లగా ఉండాలి కాబట్టి ఈశాన్య దిశ కనుక బాగుంటే ఇంటి యజమాని ఇల్లాలు మంచి ఆరోగ్యం గౌరవప్రదంతో ఉండటమే కాకుండా లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది సుమా అని కూడా శాస్త్రం. అందుకే ఈశాన్యంలో తప్పనిసరిగా నీటి గుంట అనేటువంటిది ఏర్పాటు చేస్తాం. స్థలంలో ఈశాన్యం కూడా చాలా శుభ్రంగా ఉండాలి. ఈశాన్యం తగ్గి ఉండటం కానీ తెగి ఉండటం కానీ ఏదైనా కట్టడాల వల్ల మూతపడి ఉండటం కానీ అస్సలు జరగకూడదు. ఈశాన్యం మూయటం అనేటువంటిది మాత్రం అసలు పనికిరాదు. ఈశాన్యాన్ని చాలా చక్కగా పరిశుభ్రంగా ఉంచుకుందాం. అష్టైశ్వర్యాలతో తొలతూగుదాం. ఈశ్వరానుగ్రహంతో జీవితాన్ని కొనసాగిద్దాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.